పర్ణిక తన బెడ్పై కూర్చుని తండ్రి డైరీ వైపు కన్నార్పకుండా ఎంతో బాధగా ఆప్యాయంగా ఏం చూడాల్సి వస్తుందో ఆ డైరీలో అన్న ఆతృతతోటి ఆ డైరీ వైపే చూస్తుంది. తను పేజీ తిప్పాలి అంటే తనకి ధైర్యం చాలటం లేదు. ఆ డైరీలో తన తండ్రి ఏం రాసుకొని ఉంటాడు ఏంటి అనేది తనకి అస్సలు అర్థం కావటం లేదు. ఏం చదివితే ఇప్పుడు నేను ఏం వినాల్సి వస్తుంది, ఏం చూడాల్సి వస్తుంది అని మనసులో చాలా అంటే చాలా ఆందోళనగా ఉంది. హాయ్ గైస్, భవానీ భవీస్ బ్లాక్డ్ హార్ట్. ఈరోజు మనం ఎపిసోడ్ 21లోకి వెళ్ళిపోదామా? అసలు పర్ణిక తండ్రి ఆ డైరీలో ఏం రాసుకున్నాడు ఏంటి అనేది ఆ స్టోరీ ఎపిసోడ్లో చూస్తూ మనం తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే. అందమైన తండ్రి చేతి వ్రాత. పర్ణిక డైరీ మొదటి పేజీ తిప్పగానే కనపడింది. ఆ అక్షరాలను ఎంతో ఆప్యాయంగా ఎంతో ఆదరణగా తన చేతి వేలతో తడిమింది. అక్షరాల వెంట ఆమె కళ్ళు పరిగెత్తాయి. ఆ అక్షరాలలో మొదటిగా చదివింది తన తండ్రి నిన్నటి గురించి ఆలోచించకుండా ముందుకు అడుగు వెయ్యాలి అని చాలా ఈజీగా చెప్పేస్తారు. కానీ ఆ నిన్నను మర్చిపోవటం సాధ్యమా? అది వేరే వాళ్ళు చెప్పిన సంగతి అయితే మర్చిపోగలం, కానీ అది మన జీవితంలో జరిగిన సంఘటన అయితే మర్చిపోవటం సాధ్యమా అని రాసి ఉంది మొదటి పేజీలో. తనకి అస్సలు అర్థం కాలేదు. తండ్రి ఎందుకు అలా రాశాడు, తన గతం ఏంటి, నిన్న అనే విషయంలో ఏం చెప్పబోతున్నాడు అని తను టెన్షన్గా ఉంది. ఆ కింద గతం నా వెర్షన్లో చెప్పేస్తాను అని రాసి ఉంది. ఇక తను ఎంతో తడబడుతూ నెక్స్ట్ పేజీ తిప్పింది. కొన్ని సంవత్సరాల క్రితం సాయంత్రం అయింది. మబ్బులు వేసి చిరు చీకట్లు అలముకుంటూ ఉన్నాయి. ఒక కారు చిన్న సందుల్లో వెళ్తోంది. డాక్టర్ చెప్పిన సమయం కంటే ముందుగానే పూరిటి నొప్పులు మొదలయ్యేసరికి వెనక సీట్లో పడుకున్న మమత విపరీతంగా నొప్పికి తాళలేక అరుస్తూ ఉంది. అప్పటికే ఉమ్మనీరు పోయింది. ఉమ్మనీరు రక్తంతో ఆమె చీర తడిచిపోయింది. మాట మాటకి వెనక్కి తిరిగి చూస్తూ ఆమెకు ధైర్యం చెప్తూ కారు స్పీడ్గా పోనిస్తున్నాడు మధుసూదన్. మెయిన్ రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయింది అని పక్కనున్న చిన్న వీధి నుండి మలుపు తిప్పుకున్నాడు తన కారుని. తను చేసిన తప్పు అదే. ఆ రోజు ఇంకొంచెం సేపు అలాగే మెయిన్ రోడ్డు మీద వెయిట్ చేసి ఉండవలసింది. కానీ భయంతో తన భార్యకి ఏమవుతుందో అనే ఆతృతతోటి తను పక్కనే ఉన్న చిన్న మలుపులోకి తన కారుని తిప్పాడు. వెనక్కి తిరిగి భార్యను చూసుకొని తిరిగి రోడ్డుపై దృష్టి పెట్టాడు. రోడ్లపై జనసంచారం లేదు, అసలు పెద్దగా లేదు. ముందుకు సాగుతున్న వాళ్ళ కారుకి అడ్డంగా అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఒక చిన్న కుక్కపిల్ల. తను ఆ కుక్కపిల్లను తప్పించబోయి స్టీరింగ్ పక్కకి తిప్పేశాడు. అంతే, కుక్కపిల్ల వెనుక వచ్చిన ఒక చిన్నారి కారుకి తగిలి ఎగిరి పడిపోయింది అంత దూరాన. బ్రేక్స్ వేసి కారు ఆపేశాడు ఎంతో భయంతోటి. ఒక్క క్షణం అతనికి గుండె ఆగినంత పని అయింది. కుక్కపిల్లను తప్పించబోయి మరొక పసిపిల్లని తన కారు గుద్దేశాడు అనేది అప్పుడు తెలుసుకున్నాడు. బ్రేక్స్ వేసి కారు ఆపేశాడు, కానీ ఒక క్షణం అతనికి ఏం చూడబోతున్నాను అనేది చాలా అంటే చాలా భయంగా ఉంది. గబగబా కిందకి దిగుతూ రక్తపు ముద్దలా పడి ఉంది ఒక చిన్నారి పాప. తనని చూసేసరికి తన గుండె అక్కడే ఆగిపోయింది. ఒక పక్క తల్లి మమత వెనుక సీట్లో కారులో అల్లాడిపోతూ ఉంది. మరోపక్క ఒక చిన్నారి పాప నెత్తురు మడుగులో అల్లాడిపోతుంది. పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ పాపని తీసుకొని. అప్పటికే పాప తల్లి తండ్రి ఏడుస్తూ అక్కడికి వచ్చేశారు. అయ్యో నా బిడ్డ అని ఆ తల్లి బాధ వర్ణనాతీతం. మధుసూదన్ పాపనెత్తుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం పదండి అని వాళ్ళని కంగారు పెట్టాడు. వాళ్ళకి అతనిపై కోపంగా ఉన్న పాప కోసం అతని వెనక కదిలారు. పాప తల్లి ముందు సీట్లో కూర్చొని ఉంది, పాపని ఒడిలో పెట్టుకొని. అల్లాడిపోతుంది తను. పాప తండ్రి తన బైక్పై వెనక వస్తుంటే కార్ హాస్పిటల్ వైపుకు పోనిచ్చాడు మధుసూదన్. హాస్పిటల్ ముందు కారు ఆగింది. పాపని మమతని ఇద్దరిని చెరొక స్ట్రెచ్చర్ మీద ఎమర్జెన్సీ రూంలోకి తరలించేశారు. డాక్టర్ల హడావుడి చూస్తుంటే మధుసూదన్కి పిచ్చెక్కిపోతుంది. ఒకవైపు భార్య రూమ్ దగ్గర ఉండాలా, మరొక వైపు ఆ పాపకి ఏమవుతుందో అని భయపడాలా అర్థమే కావటం లేదు. తను సతమతమైపోతున్నాడు. చివరికి ఒక నర్సు వచ్చి పాప చనిపోయింది అని చెప్పింది. అంతే, ఆ క్షణంలో తను భూమి కంపించిపోయింది. మరోవైపు
మమతకి ఆపరేషన్ చేసి పాపని బయటికి తీశారు. ఆ బిడ్డని చూసుకుని తను ఆనందపడాలో కూడా అర్థం కావటం లేదు. మధుసూదన్ ఆ క్షణంలో ఆనందపడాలా లేక ఈ క్షణంలో నా చేతులతో ఒక పాపను చంపేశాను అని బాధపడాలో అర్థం కాలేదు అతనికి. పాప కోసం ఆ తల్లి ఏడుస్తుంటే అతనికి ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. మరొక పక్క మధుసూదన్కి బేబీ పుట్టింది. ఆ ఆనందం ఒక్క క్షణం కూడా తనకి నిలవలేకపోయింది. ఇక పోలీసుల్ని పిలిపించాడు పాప తండ్రి. శిక్షకి తల వంచాడు మధుసూదన్. పాప అనుకోకుండా రోడ్డుపైకి రావటం, మధుసూదన్ కారు స్పీడ్ లిమిట్లో ఉండటంతో అది ప్రమాదవశాత్తు జరిగిందిగా కోర్టు భావించింది. జరిమానా విధించి మధుసూదన్ని వదిలేసింది. తమ పేదరికం వల్లనే కేసు ఓడిపోయాం అని అనుకున్నారు పాప తరపు వాళ్ళు. ఆ తల్లిదండ్రులకి అప్పటి నుండి మధుసూదన్ మీద ఎక్కడలేని కోపం. నువ్వు నాశనమైపోతావు అని శాపనార్థాలు పెట్టింది ఆ తల్లి. కోర్టు ఎంత శిక్ష వేయకపోయినా మధుసూదనికి వాళ్ళ బాధ మనసును కకలావికలం చేసింది. వాళ్ళకి నమస్కారం చేసి మీ పాపని తిరిగి తీసుకురాలేను, మీకు అవసరమైతే ఏదైనా సహాయం చేస్తాను అని వేడుకున్నాడు, బతిమలాడాడు. నన్ను క్షమించండి అని ఎంతగానో వాళ్ళకి నచ్చచెప్పాడు. అయినా కూడా వాళ్ళు అతని మీద విరుచుకుపడ్డారు. పాప తండ్రి అయితే అతన్ని గెంటేసినంత పని చేస్తున్నాడు. బంధువులు ఆపిపోయిన బిడ్డ గురించి కాకుండా ఉన్న పిల్లాడి గురించి ఆలోచించమని చెప్పారు. పాప అన్నని ముందుకు తీసుకువచ్చి వీడికి మంచి చదువులు చెప్పించాలని అడిగారు. 6 ఏళ్ల ఆ పిల్లాడు కోపంగా మధుసూదన్ వంక చూశాడు. తన ముద్దుల చెల్లిని దూరం చేశాడు అని చాలా కోపంగా ఉంది ఆ పిల్లాడి మనసులో. వాడి చూపులో కోపం తెలుసుకున్నా పట్టించుకోకుండా వాడి తల నిమిరాడు. ఈ పిల్లాడు ఎంత చదువుకుంటే అంతవరకు చదివిస్తాను అని మధుసూదన్ ఆ పిల్లాడిని దగ్గరికి తీసుకుని మాట ఇచ్చాడు. దానితో వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. మధుసూదన్ కూడా తిరిగి ఇంటికి వచ్చేశాడు. కాలం ఎంత వేగంగా నడుస్తుంది అంటే చాలా వేగంగా గడిచిపోయింది. మధుసూదన్ కోట్లకి పడగలెత్తాడు. కూతురు పున్నమి వెన్నెల్లా అందంగా ఎదిగిపోయింది. పౌర్ణమి తన కూతుర్ని చూస్తుంటే ఆ పాప గుర్తు వచ్చేది అతనికి. పాప కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయారో తనకి తెలియటం లేదు. చిన్నప్పుడు చనిపోయిన పాపని ప్రతి క్షణం తను గుర్తించుకుంటున్నాడు. ఎందుకంటే పరి పుట్టినరోజే ఆ పాప చనిపోయింది కాబట్టి తను గుర్తు చేసుకొని రోజు లేదు. పరికి బర్త్డే జరిగిన ప్రతిసారి తనని ఆ బాధ కుదిస్తూనే ఉంది. అందుకే ఎన్నో లక్షల మంది పిల్లలకి చదువులు చెప్పించాలి అనుకున్నాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అని పర్ణిక తన 20 పుట్టినరోజు రిత్విక్ను అతనికి పరిచయం చేసింది. రిత్విక్ తన ట్రస్ట్ ద్వారానే చదువుకున్నట్టు విని సంతోషపడిపోయాడు మధుసూదన్. కొన్ని నెలలకి పర్ణిక రిత్విక్ను ఇష్టపడుతున్నట్లు తెలిసింది కాబట్టి నమ్మకస్తుడిలా మారిపోయాడు మధుసూదన్కి రిత్విక్. ఎంత అంటే అసలు తను కుడిభుజంలాగా అయిపోయాడు. ఉన్నట్టుండి మధుసూదన్కి చిన్న చిన్నగా హెల్త్ పాడవుతూ ఉంది. కంపెనీ బాధ్యతలు మెల్లగా రిత్విక్ అండర్లోకి వెళ్ళిపోయాయి. రిత్విక్ తన కూతుర్ని బాగా చూసుకోవటం చూసి ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి అని మధుసూదన్ నిర్ణయించుకున్నాడు. ఇక వెనక ముందు ఏమి ఆలోచించకుండా రిత్విక్నిచ్చి పెళ్లి చేయాలని ముహూర్తం కూడా నిర్ణయించేశాడు. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో రిత్విక్ మధుసూదన్ చేత తెలియకుండా ఆస్తి అంతా తనకి చెందేలా కొన్ని పేపర్స్పై సైన్ చేయించుకున్నాడు. పెళ్లి రోజు నాడు మాయమైపోయాడు. బాధలో ఉన్న మధుసూదన్కి కాల్ చేసి విషయం చెప్పి, నీ కూతురు జీవితం ఇప్పుడు నా కాలి కింద ఉంది. ఆ రోజు నువ్వు చేసిన దానికి ఫైనల్లీ పగ సాధించాను అని చెప్పడంతో ఆయన ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చిన్నప్పుడు తను చేసిన యాక్సిడెంట్ వలన చనిపోయిన పాప అన్నయ్యే రిత్విక్ అని తెలుసుకున్నాడు. తను చేసిన పొరపాటుకి తన కూతురు లైఫ్ బలి అయిపోతుంది అన్న షాక్లో అతను అక్కడికక్కడే కుప్పకూలి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇదంతా చదివింది తండ్రి డైరీ మూసేసి పక్కన పెట్టేసింది. ఆమె మనసంతా వైరాగ్యంతో నిండిపోయింది. తండ్రి మరణానికి పరోక్షంగా తనే కారణం అని ఇప్పుడు తెలుసుకుంది. తను పుట్టడం వల్లనే తన తండ్రి అంత మనోవేదనకి గురి అయిపోయాడు అని తను ఫీల్ అయిపోతుంది. రిత్విక్ సడన్గా తన లైఫ్లోకి రాలేదు, ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు. అతనికి సహాయం చేసింది తన ప్రాణ స్నేహితురాలైన స్నేహ. ఆ ఇద్దరిని తను ఎంత నమ్మింది, అతనిని ఎంత ప్రేమించింది. ఎవరో అన్నట్టు మనం ఎక్కువగా ఎవరిని ఇష్టపడతామో వారే మనల్ని ఎక్కువగా బాధపడతారు అని.
అదంతా ఇప్పుడు తన జీవితంలో నిజమైంది. ఏదైనా సరే గతం గురించి ఆలోచించటం వ్యర్థం అని ఇక అనుకుంది. ఇన్నాళ్ళు ఎందుకు ఇలా జరిగింది తెలియక తనలో తాను చాలా కుమిలిపోతూ ఉండేది. ఇప్పుడు తన ప్రేమలో ఏ లోపం ఉందో తెలియలేదు. ఇప్పుడు అసలు అక్కడ ప్రేమ అన్న మాటకే స్థానం లేదు. అంతా ఒక గేమ్. ప్రీ ప్లాన్డ్గా రిత్విక్ తన తండ్రి మీద పగ తీర్చుకోవటం కోసం తనని ఒక పావుగా వాడుకున్నాడు అని ఒక క్లారిటీ అయితే తనకి వచ్చేసింది. ఇక ఆ క్లారిటీ రావటంతో ఆమె మనసు కాస్త తేలికపడింది. జరిగింది తను ఇప్పుడు మార్చలేదు. మార్చలేనప్పుడు దాని గురించి ఆలోచిస్తూ బాధపడటం మంచిది కాదు కదా. అలా ఉండటం కూడా అస్సలు వ్యర్థం అని అనిపించింది. ఇక గట్టిగా అనుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని ప్రశాంతంగా డైరీ పక్కన పెట్టి పడుకుంది. తర్వాత రోజు పొద్దున్నే లేచి తలార స్నానం చేసేసింది. చక్కగా చీర కట్టుకుని రెడీ అయిపోయింది. బయటికి వచ్చిన కూతుర్ని చూసి షాక్ అయిపోయింది మమత. నోరు తెరిచి అలాగే చూస్తుండిపోయింది. అమ్మా, గుడికి వెళ్ళి వస్తాను అని పర్ణిక బయటికి నడిచింది. మమత తేరుకొని కూతురికి మార్పుకి సంతోషపడిపోయింది. ఇక పర్ణిక గుడిలో అర్చన చేయించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంది. ఇంటికి వచ్చేసి తల్లి పెట్టింది తినేసి ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్లో అందరూ ఆమెని షాక్ అయి చూస్తూ ఉన్నారు. బస్ మిస్ అయ్యి లేటుగా వచ్చిన స్నేహ అయితే పర్ణికని గట్టిగా గిల్లింది. హావ్, ఏంటే ఇంత గట్టిగా గిల్లావు అని పర్ణిక అడిగింది. జిడ్డు కారుతూ ఎప్పుడు జడ అల్లుకుంటూ వచ్చే నువ్వు ఇలా వచ్చేసరికి నమ్మలేక కలకంటున్నానా అని గిల్లేశాను. నిన్ను ఇంతకీ ఈ సడన్ మార్పు ఏంటి? పెళ్లి సెట్ అయిందా ఏంటి కొంపదీసి అని అడిగింది స్నేహ. స్నేహ అలా అడిగేసరికి పర్ణిక, అరే పెళ్లి లేదు గిల్లి లేదు, గుడికి వెళ్ళాను అంతే, అందుకే తలస్నానం చేసి ఇలా ఆ చీర మీదే వచ్చేశాను, అందుకనే చీర కట్టుకున్నాను అని చెప్పింది పర్ణిక. వామ్మో వామ్మో, ఈరోజు అకాల వర్షం పడటం ఖాయం, ఎవరిని ముంచుతుందో మరి అది అన్నది స్నేహ. ఏడ్చావులే, కూర్చో అని తన చైర్లో కూర్చొని వర్క్ స్టార్ట్ చేసేసింది పర్ణిక. కాసేపటికి పర్ణిక ఫోన్ మోగింది. చెప్పమ్మా, అర్జెంటా ఏదైనా అని అడిగింది పర్ణిక ఫోన్ లిఫ్ట్ చేసి. పరి, నిన్న చూసిన పెళ్లి కొడుకు వాళ్ళు కాల్ చేశారు. ఆ అబ్బాయికి నువ్వు బాగా నచ్చేశావట, నీకు కూడా ఇష్టమే అని అన్నావట కదా. వాళ్ళు కాల్ చేశారు, ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అని. ఏం చెప్పను అన్నది పర్ణిక వాళ్ళ అమ్మ. అమ్మా, కొంచెం వాళ్ళని ఆగమని చెప్పు, మా ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, ఇప్పుడు పెళ్లి అంటే సెలవులు ఇవ్వరు, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పక్కన పెట్టేసి తల పట్టుకు కూర్చుంది. ఏమైంది పరి అని అడిగింది స్నేహ. నిన్న హోటల్లో జరిగిందంతా చెప్పింది పర్ణిక స్నేహతో. వాడికేమైనా మెంటలా? వాడి పాటలు వాడు పడక నిన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు? ఇలాంటివి తర్వాత చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ అబ్బాయికి కాల్ చేసి నో చెప్పు అని స్నేహ ఇంత పెద్ద కళ్ళేసుకుని గట్టిగా వార్నింగ్ చేసింది. పర్ణిక మొహం కిందకి దించుకుంటూ అతని నంబర్ నా దగ్గర లేదే అని చెప్పింది. ఇక స్నేహకి కోపం వచ్చేసింది. పోయి మూసీ నదిలో దూకు, నిన్న నేను వచ్చి ఉండాల్సింది, ఇప్పుడేం చేద్దాం అని కోపంగా స్నేహ పర్ణికని అడిగింది. హాయ్ గైస్, గతం అని ఎపిసోడ్స్ రాసి మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు, అందుకే చాలా షార్ట్గా పూర్తి చేశాను. మీకు ఈ స్టోరీ నచ్చింది కదా అని భవి అడిగింది. నిజంగానే గతం ఫాస్ట్గా పూర్తి చేయటం బాగుంది కదా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్లో పర్ణిక మరియు తన బాస్ తోటి ఎలా ఉంటుంది అనేదే కదా ఎవరికైనా తెలుసుకోవాలని ఉంది. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, భవి ఎలాంటి ట్విస్ట్లు మనకి ఇవ్వబోతుంది అనేది తెలుసుకోవాలంటే మరి మీరిక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండవలసిందే. ఇంకొక చిన్న ఏంటంటే రిక్వెస్ట్, మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే నా ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఉంటాను, బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం.